రోజుకొక వివాదం అనేది కామన్ అయిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే రీసెంట్‌గా మనందరికీ తెలుసు 'అల్లు అర్జున్', 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ మధ్య గొడవకు మారకముందే మరొక వివాదానికైతే ఆజ్యం పోసుకుంది. అదేంటి అంటే మనందరికీ తెలుసు కదా! బాలకృష్ణ గారు సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సినీ ఇండస్ట్రీ అందరూ కలిసి ఆయనకి ఒక రకంగా ఘనంగా వేడుకలు నిర్వహిద్దామని చెప్పేసి అనుకుంటున్నారనమాట. దీనిలో భాగంగా అందరు హీరోలకి ఒక రకంగా ఇన్విటేషన్‌లు ఇచ్చి అందరిని పిలుస్తున్నారు. 'అల్లు అర్జున్', 'పవన్ కళ్యాణ్', 'చిరంజీవి', 'నాగార్జున' వీళ్ళందరూ కలిసి ఇన్విటేషన్ ఇస్తున్నారనమాట. అందరికి ఇన్విటేషన్ ఇచ్చారు. అందరూ కూడా వస్తా అని అయితే ఇంతవరకు ప్రకటించడం అయితే జరిగింది. కాకపోతే ఈ యొక్క ఈవెంట్‌లో ఇంతవరకు ఎన్టీఆర్‌కి ఆహ్వానం అందలేదు అని చెప్పేసి అయితే వార్తలైతే వస్తున్నాయి. మరి ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు. ఇప్పటి వరకైతే అధికారికంగా ఆహ్వానం అయితే అందలేదు. మరి ఈ యొక్క ఆ వేడుకలకు మరి ఎన్టీఆర్ గారు వస్తారా రారా అనేది తెలవదు. ఇది ఒక పెద్ద వివాదంగా మారే అవకాశం ఉంది. రీసెంట్ డేస్‌లో టీడీపీ పార్టీకి దూరంగా ఉంటున్న ఎన్టీఆర్‌కి మరి ఇప్పుడు ఇన్విటేషన్ ఇస్తారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారబోతుంది. ఒకవేళ ఇన్విటేషన్ ఇయ్యకపోతే మాత్రం ఎన్టీఆర్‌ని ఇంకా నందమూరి ఫ్యామిలీ పర్మనెంట్‌గా శాశ్వతంగా దూరం పెట్టినట్లయితే మనకైతే క్లియర్‌గా తెలుస్తుంది. ఏదేమైనా కానీ ఎన్టీఆర్‌కి కూడా ఇవ్వాలి ఇన్విటేషన్ అనేది. ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ఆ కుటుంబంలో వ్యక్తి కాబట్టి. చూడాలి మరి ఈ యొక్క నిర్ణయంపై మరి సినీ ఇండస్ట్రీ ఏ నిర్ణయం తీసుకుంటుందో. ఒకవేళ ఇవ్వకపోతే ఏపీలో ఇది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారే అవకాశం ఉంటుంది. చూడాలి మరి అందరి హీరోలకి ఇచ్చినప్పుడు ఎన్టీఆర్‌కి కూడా ఇవ్వాలి కదా! ఇవ్వకపోతే అది ఒక రకంగా అవమానపరిచినట్లే అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.